తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక 27 మంది కేబినెట్ తో మోడీ సర్కార్ మూడోసారి ప్రమాణ స్వీకారం పూర్తి చేసుకున్నది. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డ వ్యక్తిగా నరేంద్ర మోదీ గారు దేశంలో ఒక చిరస్థాయి అయిన రికార్డుని అయితే నెలకొల్పినట్టు ఇక్కడ కనబడుతున్నది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారు వరుసగా 3 సార్లు ఈ దేశాన్ని పరిపాలించే అదృష్టాన్ని కావచ్చు, అవకాశాన్ని కావచ్చు అందిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు నరేంద్ర మోదీ గారికి ఆ అదృష్టం కావచ్చు, ఆ భాగ్యం కావచ్చు దక్కింది. వరుసగా బీజేపీ నుండి మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డ వ్యక్తిగా ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోదీ గారి రాజకీయ జీవితం సువర్ణాక్షరాలతో లిఖించబడింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 2 సార్లు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. ఈసారి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా, బీజేపీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా ఎన్డీఏ మిత్రపక్షాలతోటి కలిసి ఎన్డీఏ మిత్రపక్షాల సహకారంతో మోడీ మూడోసారి రికార్డు స్థాయిలో ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. మరొకసారి మోడీ గారికి, అదేవిధంగా బీజేపీ శ్రేణులకు కావచ్చు, వారి మిత్రపక్షాలకు కావచ్చు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశం కావచ్చు, ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కావచ్చు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు కావచ్చు, మోడీ గారి మీద, ఎన్డీఏ మిత్రపక్షాల మీద కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఆ కొండంత ఆశలను వమ్ము చేయకుండా, రాష్ట్రాల హక్కులు హరించకుండా, రాష్ట్రాలకు చెందిన వాటాను రాష్ట్రాలకు సక్రమంగా ఇస్తూ, అదేవిధంగా పేదలు ఆకలి సూచిలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నది. తిండి దొరకని దేశాల్లో కెన్యా తర్వాత, పాకిస్తాన్ తర్వాత, అదేవిధంగా బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాల కంటే కూడా ఆకలి దేశంగా మన దేశం గుర్తించబడింది. దాదాపు 10 నుంచి 15 లక్షల మందికి, 15 కోట్ల మందికి, 10 నుంచి 15 కోట్ల మందికి ఒక్క పూట భోజనం కూడా మన దేశంలో దొరికే అవకాశం లేదట. అదేవిధంగా ఇక ఇంకో ఎంతమందో కోటాను కోట్ల మందికి సొంత ఇల్లు లేదు, కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు లేవు. నిత్య అవసరాలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు కూడా ధరలను మోయలేని స్థితిలో ఉన్నారు. ఇట్లా అనేక సమస్యలతో భారతదేశం సతమతమవుతున్నది. ఉన్నోడు ఇంకా ఎదుగుతూనే ఉన్నాడు, లేనోడు జీవితం ఇంకా దిగజారుతూనే ఉన్నది. ఈ క్రమంలో మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ గారు మరి ఈసారైనా అందరి ఆశలకు అనుగుణంగా, పేదల నమ్మకానికి అనుగుణంగా మీరు పాలన కొనసాగిస్తారని ఆశపడుతున్నాం. మా ఆశలను వమ్ము చేయకుండా ఎన్డీఏ మిత్రపక్షాలు మోదీ గారిని ఎప్పటికప్పుడు గాడిలో పెడుతూ, ఆయన హద్దులు దాటిపోకుండా ఆయనను ఎప్పటికప్పుడు హద్దుల్లో ఉంచి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలను సుభిక్షంగా పరిపాలించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.